ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మనం చేయాల్సిన ఒకటే, దేవుని పిల్లలు ఏం చేయాలి? ఆత్మలో వర్ధిల్లాలి. అది తప్పని చేస్తాం మనం. కష్టపడి అమ్మా నాన్న స్కూల్కి పంపించారనుకోండి, ఈడు స్కూల్లో చదువు తప్ప డ్రిల్ బాగా ఆడేస్తాడు, ఆటలు బాగా ఆడేస్తాడు, ఎక్కడెక్కడ ఏముందో చెప్పేస్తాడు అంటే అమ్మా నాన్నకి ఎలా ఉంటది? అరే నీకు చదువు ఇంపార్టెంట్, తర్వాత డ్రిల్స్, తర్వాత గేమ్స్, తర్వాత మిగతా కార్యక్రమం, మెయిన్ చదువు కదరా. ఆ చదువు తప్ప అన్ని వచ్చినాయంటారా నీకు? దేవుని పిల్లలు కూడా సేమ్. ఆత్మలో నేను ఎలా ఎదగాలి, ఆత్మలో ఎలా ఫలించాలి, ఆత్మలో నేను ఏం చేస్తే త్వరగా దేవుడి దగ్గర అవుతాను, ఆత్మలో మనం ఎదిగితే అన్ని దేవుడు ఇస్తారు. దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? విశ్వాసంలో ఎదిగాడు, బలిపీఠాలు కట్టడంలో ఎదిగాడు, సహవాసంలో ఎదిగాడు, దేవుడి పట్ల కృతజ్ఞత, దేవుడి పట్ల ఆసక్తి పెరిగినాయా లేదా? కాబట్టి అతను ఏం చేయాలో అది చేశాడు, దేవుడు ఏం చేయాలో అది చేశారు. అతను ఆత్మలో ఎదిగాడు, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించారు. మరి నేటి క్రైస్తవం ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు ఒకసారి చూసుకోండి.